ప్రైజ్ లార్డ్. కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాక్య భాగము, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. రిజాయిస్ ఇన్ ద హోప్, బీ పేషెంట్ ఇన్ ట్రిబులేషన్, బీ కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 12. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులమైన మనకి సాధారణంగా తక్కువగా ఉండేది ఏంటి అంటే ఓర్పు. ఓర్పు చాలా తక్కువగా ఉంటుంది. సహించే శక్తి మనకి చాలా తక్కువగా ఉంటుంది. మనం అనుకున్న వెంటనే అద్భుతాలు జరగాలి, మనం ప్రార్థించిన వెంటనే అన్ని అవసరతలు తీర్చబడాలి. మనం ఆలోచన విధానం ఈ విధంగానే ఉంటుంది. కానీ భక్తుడు ఈరోజు మనకి చెబుతుండు లేదా తెలియజేస్తుండు ఏంటి అంటే, మనం శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి వాటిని ఎదుర్కొనే వారిగా ఉండాలి. శ్రమ వచ్చిందంటే దాని తర్వాత ఒక అద్భుతం జరగబోతుంది, ఒక మంచి జరగబోతుంది అని మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. అంతేకాని శ్రమ వచ్చింది కదా, ఈ పని కాకపోతే ఇంకొక పని, శ్రమ వచ్చింది కదా, ఈ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి వెళ్తే శ్రమ ఉండదు కదా అని మనం ఆలోచించొద్దు. శ్రమ వచ్చినప్పుడు ఓపికతో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఓపిక కలిగి వాటిని సహించాలి. అప్పుడే మన జీవితంలో మనం మేలులను పొందుకోగలం, దేవుని నుంచి దీవెనలను పొందుకోగలం. యోసేపు జీవితాన్ని మనం ఒకసారి చూస్తే, యోసేపు తన యొక్క ప్రారంభం నుంచి కూడా, దేవుడు వాగ్దానం చేసినప్పటి నుంచి కూడా శ్రమలు ఎదురయ్యాయి. తన అన్నలు తనని నిందించారు, దూషించారు, తనని అమ్మివేశారు. ఐగుప్తులో కూడా యోసేపుకు నిందలు వచ్చాయి. యోసేపుని తీసుకొని వెళ్ళి చెరసాలలో బంధించారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఎన్ని నాకెందుకు కష్టాలని చెప్పి యోసేపు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి తన సొంత దేశానికి వెళ్ళిపోదాం అని అనుకోలే. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ వాగ్దానము బలమైనది అని నమ్మి యోసేపు వాగ్దానాన్ని బట్టి నడుచుకున్నాడు. హల్లెలూయా. అందుకే చివరికి విజయాన్ని చూశాడు. ఈరోజు నీ జీవితంలో విజయాన్ని చూడాలంటే మనం కూడా, నీవైనా నేనైనా ఎవరైనా శ్రమలో ఓర్పును కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రార్థనలో పట్టుదల కూడా ఉండాలి. పేతురును తీసుకువెళ్ళి చెరసాలలో బంధిస్తే సంఘము అత్యాశక్తిగా ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఏంటండి అంటే, పేతురు విడిపించబడాలి, పేతురు విడిపించబడాలి. వేరే ప్రార్థనే లేదు. పేతురు విడిపించబడతారా లేదా రోమీలు వదిలేస్తారా, ఇవన్నీ ఏం ఆలోచనలు సంఘం చేయలేదండి. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉందంట, విసుగక ప్రార్థన చేస్తూ ఉన్నారట, పట్టుదలతో దేవునికి మొరబెడుతున్నారు. వారు చేసిన ప్రార్థనను దేవుడు విని పేతురును విడిపించాడు. హల్లెలూయా. పేతురు ఆ చెరసాలలోంచి బయటకు వచ్చేలా చేశాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క శ్రమల్లో ఓర్పు కలిగి ఉండు. నీవును నీ యొక్క ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. ఏది అయినా, అది ఎంత కష్టమైనా అది ఖచ్చితంగా జరుగుతుంది, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎవరూ నిన్ను ఆపలేరు, ఎంతమంది వచ్చినా నిన్ను అడ్డుకోలేరు. వాక్యాన్ని బట్టి జీవించు. నీ జీవితంలో నువ్వు ప్రతి మేలును పొందుకుంటావు. నీవు పట్టుదల కలిగి ప్రార్థించు, అద్భుత కార్యాలను నువ్వు చూస్తావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థిస్తాను. జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు, జీవాధిపతి వందనాలు. అవునయ్యా, మా అందరికీ శ్రమలో ఓర్పును కలగజేయండి తండ్రి. శ్రమ వచ్చిందని పారిపోయే వారిగా, మా పనులను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే వారిగా మేము ఉండకుండా పనిని కొనసాగించే వారిగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అయ్యా, మా ప్రార్థనల్లో కూడా తండ్రి పట్టుదల ఉండుటకు సహాయం దయచేయండి. మేము ప్రార్థిస్తుంది జరిగేంత వరకు ఆ ప్రార్థనను ఆపకుండా మాకు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయా, వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులను, అప్పుల బాధల నుంచి కూడా విడిపించండి తండ్రి. ఆయా కుటుంబంలో సమస్యలు, గజిబిజి గందరగోళాన్ని తొలగించి సమాధానంతో ప్రతి బిడ్డ హృదయాన్ని, కుటుంబాన్ని నింపండి ప్రభువా. నాయనా, ఈ రోజున
ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలం దయచేయండి అయా. ఈ రోజున ప్రయాణాల్లో ఉంటున్నారు, రక్షణ కాపుదల అనుగ్రహించండి ప్రభువా. ఈ రోజున మేము చేస్తున్న పనులు, మా మాటలు, మా క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని కనపరిచేవిగా ఉండుటకు మీ కృప దయచేయమని, ప్రతి బిడ్డను కూడా దీవించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.